అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఆసరా పెన్షన్కి సంబంధించిన కొత్త జీవో ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రూ. 4016 లబ్ధిదారులకి ఏ రోజున అందించబోతున్నారు, అలాగే ఆగస్టుకి సంబంధించిన ఆసరా పెన్షన్లు ఎప్పుడు రాబోతున్నాయి. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే జూన్కి సంబంధించిన ఆసరా పెన్షన్ని జూలైలో ఇచ్చారు. ఈ జూలైకి సంబంధించిన అసలు ఆసరా పెన్షన్ ఆగస్టు నెలలో ఎప్పుడు ఇస్తారు, అలాగే ఆగస్టు నెలకి సంబంధించిన ఆసరా పెన్షన్ కూడా ఆగస్టులోనే ఇవ్వాలి అని చెప్పేసి కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. దీనికి మీరు ఏం చెప్తారు? సో ఖచ్చితంగా ఏ నెల ఆసరా పెన్షన్ ఆ నెలకి ఇస్తే బాగుంటుందా, లేదంటే ఒక నెల తర్వాత ఆసరా పెన్షన్ ఇస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తానికైతే ఈ వీడియోలో జీవో గురించి, కొత్త రూల్స్ గురించి, ఈ రూ. 4016 ఎప్పుడు అందించబోతున్నారనే అంశం గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో అంతకంటే ముందు ఇక్కడ ఒక తాజా అప్డేట్ని చూసుకోవచ్చు. మరి ఈ నెల ఆఖరిలోగా అంటే ఆగస్టు 31లోగా తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 4,50,000 ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతుంది. ఇవే ఇంద్రమ్మ ఇండ్లు అనే ఒక ఈ గ్యారంటీకి సంబంధించిన పథకాన్ని ప్రారంభించబోతుంది. ఒక్క నియోజకవర్గానికి 3,500 ఇళ్లని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించబోతుంది. ఒక్క ఇంటికి గాను 6 లక్షల రూపాయలను వెచ్చించబోతుంది. అలాగే ఇతరులకి సంబంధించి 5 లక్షల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం 400 చదరపు మీటర్ల పరిధిలోని ఇంటి నిర్మాణానికి కేటాయించబోతుందనే సమాచారాన్ని ఈ సందర్భంగా మీరు తెలుసుకోవచ్చు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఆసరా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న జాబితాలకి సంబంధించి చాలామందిలో ఆందోళన ఉన్నది. ఈ జాబితాలు అనేవి ఈ ఆగస్టు 15వ తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది. మొత్తం 50 లక్షల నుండి 60 లక్షల మంది లబ్ధిదారులు ఈ జాబితాలో ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 25,000 మందిని అనర్హులుగా గుర్తించినట్లుగా తెలుస్తుంది. తాజా అప్డేట్ ప్రకారం అయితే 5,000 మంది ఉన్నట్లుగా అసెంబ్లీలో మంత్రి సీతక్క గారు ప్రకటించారు. తాజాగా కూడా మంత్రి సీతక్క గారు ఒక ప్రకటన చేయడం జరిగింది. బీఆర్ఎస్ హయాంలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులు, అలాగే కాంగ్రెస్ ప్రజాపాలనలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులని ఎంపటే వడపోసి దీనికి సంబంధించిన జాబితాను కలెక్టర్లు ఒక ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరినట్టుగా సమాచారం అయితే ఉన్నది. ఆల్రెడీ మనం కూడా చూసుకున్నాం. అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ రూ. 4,016 ఆగస్టు నెలలో ప్రారంభించే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి. కానీ లబ్ధిదారులకి మాత్రం నిధుల విషయానికి సంబంధించి ఖచ్చితంగా 2025లోనే అందడానికి ఆస్కారాలు అయితే అవుపిస్తున్నాయి. దీనికి గల కారణాలు ఏంటి అంటే, గత ప్రభుత్వంలో 12,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేవలం 15,000 కోట్ల రూపాయలనే కేటాయించింది. వాస్తవానికి మంత్రి సీతక్క గారు మొత్తం 23,000 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రతిపాదన చేస్తే కేవలం కాంగ్రెస్ సర్కార్ మాత్రం 15,000 కోట్ల రూపాయలనే బడ్జెట్ కేటాయించడం జరిగింది. మొత్తానికి ఈ 3,000 కోట్ల రూపాయల రుణం తీసుకోబోతున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ 3,000 కోట్లలో 1,000 కోట్ల రూపాయలతో రూ. 4,016 పెన్షన్ని లబ్ధిదారులకు అందిస్తుందనే ఆలోచన విధానంలో ఉన్నట్లుగా కూడా సమాచారం అయితే తెలుస్తుంది. మొత్తానికి తాజాగా ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం ఈ ఆసరా పెన్షన్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టులో ప్రారంభించబోతున్నట్లుగా సమాచారం అయితే ఉంది. ఈ కొత్త జీవో విషయానికి వచ్చేసినట్లయితే ఇంట్లో డబల్ పెన్షన్ పొందడానికి ఆస్కారం లేదు. ఖచ్చితంగా ఈ కొత్త జీవోలో రేషన్ కార్డుకి సంబంధించిన వివరాలని పొందుపరచాల్సిన అవసరం ఉండబోతుంది అనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. మొత్తానికి ఈ 4,016 వృద్ధులకైతే అందించబోతున్నారు. ఈ 6,016 సంబంధించి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకి అందిస్తుందా, లేకపోతే తర్వాత ఎలక్షన్ల ముందు పెంచుతుందా అనేది అయితే కొంత గందరగోళం అయితే ఉన్నది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సిన అవకాశం అయితే ఉంది. ఈ 4,016 ఆంధ్రప్రదేశ్లోని పథకాలు అనమాట. ఈ రెండు కూడా వాస్తవానికి తెలంగాణలో ఉన్న పథకం మాత్రం చేయూత పథకం. ఇది కేవలం ఆ 4,016 సంబంధించిన సమాచారాన్ని సూచిస్తుంది తప్ప 6,016 సంబంధించిన వికలాంగుల పెన్షన్కి సంబంధించి మాత్రం ఎలాంటి అప్డేట్ని అయితే ఈ చేయూత పథకం అందించట్లేదు. సో తాజా లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఆసరా పెన్షన్కి సంబంధించి ఉన్నాయి. మొత్తానికి ఆగస్టు నెలలో ఈ నిధులు జమ కాబోతున్నాయనే సమాచారం అయితే తెలుస్తుంది. కాకపోతే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది అనేది ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు. సో ఇవి ఆసరా పెన్షన్ నిధులకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్. మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.